భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంపు నిర్వహణకు నాలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పై ఆదేశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పర్యటనపై న్యాయవాదుల హర్షం. పాలాభిషేకాలతో సంబరాలు. ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం. కస్టోడియల్ టార్చర్ సూసైడ్ కేసులో కొత్త ఆరోపణలు. సెటిల్మెంట్ వివాదం కలకలం. భూ కబ్జాదారుల నుంచి న్యాయం చేయాలి. బాధితుడు చిలక భాస్కర్ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన భూ బాధితుడు చిలక భాస్కర్ తన 2 ఎకరాల భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుమాములలోని తన భూమిని వేరే సర్వే నెంబర్ పేరుతో కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలకు అనుమతులు పొందారని ఆరోపించారు. ఇప్పటి వరకే పలువురు అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని, జిల్లా అధికారులు స్పందించి తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటున్నాడు. మన సర్కిల్ దగ్గర ఏన్మావుల సర్కిల్ మెయిన్ ఇది 30 ఫీట్ల రోడ్డు. హలో చెప్పండి. ఎవరు మన సీఎం గారికి ఇచ్చిన లెటర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన గ్రీవెన్సెల్లు ఇచ్చిన కాపీసు, కోర్టు ఆర్డర్సు, శ్రీదేవి మేడంకి ఇచ్చిన కాపీ, మన మున్సిపల్ సెక్రటరీ మేడంకి ఇచ్చినాం, శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం. ఇలా పట్టుకోండి. ఇవన్నీ ఇచ్చిన మున్సిపల్ వాళ్ళకు కూడా చూపించాలి. పోలీస్ వారికి మొత్తం ఇచ్చిన కాపీ, డిపార్ట్మెంటు సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిపి గారికి, ఏసీపీ గారికి ఇచ్చిన కాపీ. ఒక 1 మినిట్ లోపు, మొత్తం 1 మినిట్ లోపు దగ్గరికి పోలీస్ వారికి మొత్తం ఇచ్చిన కాపీ, డిపార్ట్మెంటు సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిపి గారికి ఇచ్చిన లెటర్సు, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన గ్రీవెన్సెల్లు ఇచ్చిన కాపీసు, కోర్టు ఆర్డర్సు, శ్రీదేవి మేడంకి ఇచ్చిన కాపీ, మన మున్సిపల్ సెక్రటరీ మేడంకి ఇచ్చినాం, శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం. ఇలా పట్టుకోండి. తూర్పాటి హరిప్రసాద్ అని ఎన్మావుల గ్రామంలోని 257 సర్వే నెంబర్లో భూ కబ్జాలు చేస్తూ తూర్పాటి హరిప్రసాద్, కత్తెరసాల కుమారస్వామి ప్లస్ జానీ, రౌడీ షీటరు, బుజ్జి వీళ్ళందరూ నా భూమిని కబ్జాలు చేస్తూ జుబేర్ హుసేన్ అంటోడు కూడా నా దాంట్లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కడుతుండు. అటువంటి విషయాన్ని మున్సిపల్ వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. దాని విషయంలో నోటీసులు ఇప్పటి వరకు ఒక నోటీసు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని వెనకేసుకొస్తూ
వాళ్ళకు సహకరిస్తూ నా యొక్క భూమిని కబ్జా కారణమైన ఈ మున్సిపల్ ఆఫీసులో ఎన్నోసార్లు గ్రీవెన్స్ సెల్లులు ఇచ్చినాం. మేడం కూడా పైసలు తీసుకొని ఇచ్చిందని కూడా ప్రచారం చేస్తే గ్రీవెన్స్ సెల్లుల్లో మేడం ముందే వీళ్ళని అడిగి నిలదీసినాం. సిటీ ప్లానరు వాళ్ళందరినీ అడిగితే ఏమంటారంటే అది మీకు న్యాయం చేస్తాం 100% న్యాయం చేస్తామంటాడు. సిపి గారు రవీందర్ సార్ కూడా న్యాయం చేస్తా అంటాడు, చేయట్లేదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా సర్వే నెంబర్ 257 ఈ 257, 259 వేసుకొని ఎన్మాముల గ్రామంలోని 257, 259 అని వేసుకొని మన దాంట్లకు పర్మిషన్లు ఇచ్చిళ్ళు. అటువంటి పర్మిషన్లు క్యాన్సల్ చేయాలి. హౌస్ నెంబర్లు ఇచ్చిళ్ళు, హౌస్ నెంబర్లు క్యాన్సల్ చేయాలి. 2 ఎకరాల భూమిని కబ్జాలకు పాల్పడి కబ్జాలకు 30-40 లక్షల కోట్ల ప్రాపర్టీ, 30-40 లక్షల కోట్లు సాధారణంగా అక్కడికి పోతే కూడా ఈ గుండాలు రౌడీలు ఒక 20-30 మంది కలిసి నన్ను బెదిరించడం చేయడం ఇది డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం అయినది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాడుతూనే ఉన్నారు, మేము ఆపుతూనే ఉన్నాం. ఆపినా కానీ ఆగట్లేదు. మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం, పైసలు ఇచ్చి తీసుకున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. నువ్వెవరిని రచలదేంగా ఇక్కడ కనిపిస్తే చంపుతాం చేస్తాం, నువ్వు టీచరు నిన్ను చంపి పడేదెంగుతామని బెదిరిస్తూ నన్ను హరాస్మెంట్ చేస్తుళ్ళు. నా భూమికి ఇచ్చిన పర్మిషన్లు ప్లస్ హౌస్ నెంబర్లు ఎవరిచ్చిలో వాళ్ళ ఆఫీసర్ల పేర్లు చెప్పాలని ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అడిగినాం. అవి దొరుకుతలేవు, అవి ఇయ్యలేదని వాళ్ళని వెనకేసుకొస్తూ ఆఫీసర్లను వెనకేసుకొస్తాను. వీటికి అన్నిటికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. ఇంతటితో నేను ఆగేటోని కాదు. కోర్టు ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నా. కోర్టు ఆర్డర్ ఉన్నది. ఆర్డర్లను కూడా ధిక్కరించి వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తారు పైసలు తీసుకొని. కోర్టు ఆర్డర్ ఉన్నదని చూపించినాం, అన్ని చెప్పినాం, ఇచ్చినాం, కంప్లైంట్ కూడా చేసినాం. అయినా కానీ వాళ్ళందరూ పైసలు తీసుకొని నా దాంట్లో పర్మిషన్లు ఇస్తాను. 257, 259 అని పర్మిషన్లు ఇస్తాను. అటువంటి అన్నింటినీ రద్దుపరచాలి, నాకు తగు న్యాయం చేయాలని పత్రిక ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. నా పేరు చిల్క భాస్కర్, నేను టీచర్ను. మంచిర్యాలలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 57వ డివిజన్ హమాలివాడ టు అశోక్ రోడ్డులోని డ్రైనేజీలను కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రజల గుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మోరిన నీళ్ళు పోక పైకి ఎక్కి ఆడ వాటర్ వస్తాను.
ఈ మోరి నీళ్ళు కూడా ఇటు దంతాయి. ఈడొచ్చి ఈయన ఆగుతుంది. బయట ఇంకో విధమానది ఇంకో ముప్పై నిండుతుంది. ఇప్పుడు తక్కువైన వాటికి ఇక్కడ దాకా వచ్చినాయి. 3 రోజులు వాటి 3 రోజులు అయింది. ఇది ఎన్ని సంవత్సరాలు కట్టి ఇది ఎన్ని సంవత్సరాలు అక్కడిని అంటే వాటర్ మొత్తం అక్కడిని కలిపినది మనకు ఈ మోలు కట్ట ముందు కొంచెం పోయేది. పెద్ద పోయి 4 years నుండి 5 years నుండి వస్తాయి వాటర్ ఇట్లకి. ఐడియా లేదు. అది కట్టాక నాన్న పని చేస్తాడు లేడు ఇక్కడ. రిటైర్డ్ కాలేదు. రాలే. ఓ చేపి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్, అదేవిధంగా అమాలివాడ ప్రాంతం, అశోక్ రోడ్ ప్రాంతం ఇవన్నీ కూడా వర్షం పడికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మోరీలన్నీ జాము, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. దీని విషయం లోపలనే పాలకవర్గానికి అదేవిధంగా అధికారులకు చెప్పడం జరిగింది. వర్షాకాలం పడే ముందు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా నేను స్పష్టం చేసినప్పటికీ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క వర్షానికే ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి పాలకవర్గానికి స్పష్టం చేస్తూ ఉన్నాను, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఎక్కడెక్కడైతే వర్షం పడితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదో దాన్నంతా క్లియర్ చేయాలి. ఎక్కడైతే అవుట్లెట్స్ బయటికి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటుందో దాన్ని వెంటనే జేసీబీల ద్వారా అవన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు చాలా వ్యాపిస్తాయి. ఆ సీజనల్ వ్యాధిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, విష జ్వరాలు రాకుండా మీరు శానిటేషన్కు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దోమల పిచికారీ కానివ్వండి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లియడం కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఆరోగ్య కాపాడేటువంటి చర్యలు ఉంటాయో అవన్నిటినీ కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ పరంగా హన్మకొండ జిల్లాలో వర్షాకాల ముంపు సమస్యల నిర్వహణకు, నాలాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. 100 ఫీట్ల రోడ్డులోని అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాలపూర్, ఊర చెరువు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామంలో అమలవుతున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలిన లబ్ధిదారుల ఇళ్లలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొంటూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అది అయిపోయింది అంతా సర్వే तो मनी डिपार्टमेंट ఎన్ని కిలోవాట్స్ ఇది 2 కిలోవాట్ ఎన్ని రోజుల నుంచి రన్నింగ్ ఉంది అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇది 2 మంత్స్ అవుతుంది ఓనర్ ఎవరు ఇట్లా మీరు అదనిపించి హౌ మెనీ డేస్ ఎన్ని రోజుల నుంచి ఓకే ఫస్ట్ ప్రయారిటీ పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రామగుండం రీజియన్లో ఓపెన్ కాస్ట్ గనులన్నీ జలమయమవడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉన్నది ఒకటే కట్టుకున్నా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, ఆన్లైన్ నమోదు, రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు నిష్పాక్షికంగా, స్నేహపూర్వకంగా సేవలు అందిస్తూ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
సిస్టమ్ అంతా ఎస్ఐ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు సార్. ఏ వెంకటేశ్వర్ అని చెప్పేసి ఎస్ఐ గారు సార్ 98లో ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ నెగ్గరగడ దగ్గర ప్లాస్టిక్ సార్ పంజాబ్ కమాండోస్ ఎస్ఐ గారు అవును వెంకటస్వామి ఎస్ఐ గారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, ఓపీ నమోదు, మాతా శిశు సంరక్షణ సేవలను పరిశీలించిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు వేగంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏఎన్ఎంస్ పైన ఉంటారు. మీరు ఏఎన్ఎం నుంచి ప్రమోట్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు ఏఎన్ఎం పని చేసిన అంత ఐడియా ఉంటుంది కదా. రెగ్యులర్ పోస్ట్ వచ్చి వెళ్ళిపోయినారు. ఎప్పుడు వెళ్ళిపోయినారు? అది ఏమైనా ఒక కలిపేసి ఏమైనా ఒక ఇచ్చేస్తే ఎట్లా? మేడమే లేరు ఎట్లా మరి? ఇది ఏమైనా ఒక కలిపేసి ఇచ్చేస్తారు. రోజు అంటే ఇక్కడ నుంచి వెహికల్ వస్తుందా? ఇంట్లో ఏముంది? ఐటీకి రిజిస్టర్ వాడరు కదా. తర్వాత నుంచి ఎప్పుడు అడ్మిషన్ కాదు 17, 15, 14 దక్షిణాలు 18 తర్వాత నుంచి ఎప్పుడు రాలేవా? లాస్ట్ 10, 15, 12 days నుంచి ఒక పర్సెంట్ కూడా రాలేదు. ఎట్లా కంప్లీట్ చేసినారు? 13, 14, 15, 17 days చేసుకుంటున్నారు. దాని తర్వాత కానీ ఒక్క కూడా రాలేదు. ఎట్లా పరిస్థితి ఇది? ఎస్ సంథింగ్ సమ్ యూజ్ విల్ బి దేర్. లాస్ట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.